ఈ మాసంలో ప్రత్యేకించి నేతి దీపాలను భగవంతునికి ఇచ్చినట్లయితే, మీరు సాయంత్రం పూట ఈ మాసంలో ఎంతమంది వెళ్ళారో లేదో తెలియదు ఇస్కాన్ టెంపుల్కి, ఎన్ని వందల వేల మంది వచ్చినా కానీ ఉచితంగా దీపం ఇస్తారు. వాళ్ళు స్వహస్తాలతో హారతి ఇచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. రేపు ఈ దామోదర మాసం చివరి రోజు అనమాట. రేపు ఉదయం ఇస్కాన్ మందిరంలో సాలగ్రామానికి తులసి మాతకి కళ్యాణం జరుగుతుంది అనమాట. రేపు సాయంత్రం వచ్చి ఈ దామోదర హారతి అన్నటువంటిది ఉంటుంది అనమాట. ప్రత్యేకించి భాగవతంలో పరీక్షిత్ మహారాజ్ ఒక విషయం చెప్తారు. ఇప్పుడు చాలా మందికి ఏంటి అంటే కొన్ని విషయాలు తెలియదు. ఏంటది అంటే, మనం సుఖ దుఃఖాలకు కారణం ఏంటి, కష్టాలు వస్తూ ఉన్నాయి, ఎవరైనా స్వామీజీ కనిపిస్తే దుఃఖంగా వెళ్తాం వాళ్ళ దగ్గరికి, గురుగారు మాకు ఏదైనా పరిష్కారం చూపించండి. స్వామీజీ కూడా అంటాడు మన ముఖం చూసి, మీకు చాలా కష్టాలు ఉన్నట్టున్నాయని. గురువుగారు మీకెడ తెలుసు అంటే, నాకు కూడా ఉన్నాయిలే కష్టాలు అందుకని తెలుసు. అసలు కష్టాలకు కారణం ఏంటి? కష్టాలకు కారణం ఏంటి అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి కర్మలు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. మరి మంచి కర్మలు చెడు కర్మలు దేని బట్టి చేస్తాం? మన మనస్సు పవిత్రంగా ఉంటే, హృదయం పవిత్రంగా ఉంటే మంచి పనులు చేస్తాం. ఇప్పుడు ఎవడైనా మంచి యువకుడు ఉన్నాడు, ఏదైనా ఫైటింగ్ సినిమాకి వెళ్ళొచ్చాడు, వాడు ఫైటింగ్ సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచి ఎవరిని తందామా అని ఉంటుంది ఫీలింగ్. ఎందువలంటే ఆ సినిమా యొక్క ప్రభావం. అదే రకంగా ఏ సాంగత్యం చేస్తే అటువంటి బుద్ధులు మనకు వస్తాయి, అటువంటి బుద్ధులు వస్తాయి. చరిత్రలో సౌనకాది ఋషులు వాళ్ళు ప్రయాణం చేసిపోతున్నారంట. వర్షం పడిందంట. ఇట్లాగే ఆయన ఏదో ఈరోజు కార్తీక హారతి ఏర్పాటు చేసుకోవాలంటే వర్షం వచ్చింది. కానీ భగవంతుడి నిర్ణయం చూడండి, ఆ రోడ్లో ఏర్పాటు చేసుకునే దానికన్నా ఒక మంచి ప్రదేశంలోకి ఆ కార్యక్రమం ఇక్కడికి వచ్చింది అనమాట. ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే, అరే ప్రోగ్రామ్ చెడిపోయిందే అనుకుంటాం. మంచిగా జరగడానికే ఇక్కడికి వచ్చింది వర్షం వల్ల. సో వర్షం పడేసరికి తలదాచుకుందామని చెప్పి ఒక కుటీరం దగ్గరికి వెళ్ళారండి. ఆ కుటీరంలో ఒక పంజరంలో చిలక ఉండిందంట. ఆ చిలక ఈ సాధువుల్ని చూసి ఏమంటుందంటే, ఏయ్ చంపేండ్రా వెళ్ళని, పొడిచేండ్రా వెళ్ళని, నరికేండ్రా వెళ్ళని అని చిలక అంటుందంట. ఈ సాధువులు సౌనకాది ఋషులు అనుకున్నారంట, ఈ మాటలు వినడం కన్నా వర్షంలో తడవడం మేలు అని చెప్పి వాళ్ళు తడుచుకుంటూ వెళ్తున్నారంట. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక పర్ణ కుటీరం కనిపించిందంట. అక్కడ తలదాచుకుందామని వెళ్తే అక్కడ కూడా పంజరంలో ఒక చిలక ఉందంట. అది, స్వాగతం మునివర్యురారా స్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా అని చెప్పి చాలా మృదువుగా మాట్లాడుతుందంట ఆ చిలక. అక్కడ చిలకేమో చంపేయండ్రా, పొడిచేయండ్రా, నరికేయండ్రా అనింది. ఏ పిల్లలు, ఇదో ఇది చూడండి నాన్న, మీరు మాట్లాడకుండా కూర్చున్నారు అనుకోండి, లాస్ట్లో ఎక్కువ ప్రసాదం మీకు, సరేనా? కొంచెంసేపు మంచి కథలు చెప్తాను, మీకు కూడా వినొచ్చు. సో అక్కడ చిలకే ఇక్కడ చిలకే, అదేమో చాలా కఠినంగా మాట్లాడింది, ఈ చిలకేమో చాలా ప్రేమగా మాట్లాడింది. ఏంటి అని చెప్పి ఈ చిలకని అడిగారంట వీళ్ళు సౌనకాది ఋషులు. అక్కడ చిలకేమో మమ్మల్ని చూడంగానే నరికేయండి, చంపేయండి అనింది. మీరేమో స్వాగతం మునివర్యులారా అని చెప్పి చాలా మర్యాదగా మాట్లాడారు. ఏంటి తేడా అంటే అప్పుడు ఆ చిలక చెప్పిందంట, మేమిద్దరం కూడా ఒకే తల్లిదండ్రులకు పుట్టాము, విధివశాత్తు మా తల్లిదండ్రులు మరణించారు, ఒక వేటగాడు మమ్మల్ని బంధించాడు, ఒక చిలకని తన దగ్గర ఉంచుకున్నాడు, ఇంకో చిలకని ముని కుమారులకు అమ్మేశాడు. అక్కడ వేటగాడు దగ్గరికి పెట్టుకున్న చిలక అది రోజంతా ఇనే మాటలు ఏంటంటే, వేటగాడు ఏమంటాడు, దాన్ని పట్టుకోండిరా, దాన్ని చంపేయండిరా, దాన్ని నరికేయండిరా అని వింటాడు. అక్కడ చిలక అది నేర్చుకునింది. ఇక్కడ మేము ముని కుమారులతో ఉన్నాను కదా, ఈ ముని కుమారులు ఎవరు ఆశ్రమానికి వచ్చినా స్వాగతం పలకడం, ఆసీనులు గండి అని చెప్పడం, ఆతిథ్యం ఇవ్వడం, నేను ఇక్కడ ఇవి నేర్చుకున్నాను. సో సాంగత్యాన్ని బట్టి చైతన్యం వస్తుంది, చైతన్యాన్ని బట్టి పనులు చేస్తాం, చేసే పనులను బట్టి మనకు ఫలితాలు ఉంటాయి. మనము అన్ని చెడ్డ పనులు చేసేసి నాకు హ్యాపీగా ఉండాలా అంటే కుదరదు. ఇవి తెలియక జనాలు ఏంది అంటే, పూజల పాటికి పూజలు, పాపాల పాటికి పాపాలు. మళ్ళీ ఏమో నేను హ్యాపీగా ఉండాలా,
ఒకసారి గుంటూరులో ఏదో పబ్లిక్ ప్రోగ్రామ్ లో ఉపన్యాసానికి నన్ను పిలిస్తే వెళ్ళి ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక మాతాజీ వచ్చింది. వచ్చి, గురువుగారు జీవితంలో ఏం పాపం చేశారు గాను చాలా కష్టాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి అనింది అనమాట. అంటే అట్లా ఏముండదులేమ్మా, ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలో అయినా పాపాలు చేసి ఉంటాము, లేకుండా భగవంతుడు ఎందుకు ఊరికే కష్టాలు ఇస్తాడు అంటే, లేదు గురువుగారు అస్సలు పాపమే చేయలేదు జీవితంలో, అది ఇదని చెప్పడం మొదలుపెట్టింది. నేను మీరేం చేస్తారమ్మా అసలు అని చెప్పి అన్నాను. అంటే ఆమె లిస్ట్ చెప్పడం మొదలుపెట్టింది. మాకు ఒక 6 బ్రాందీ షాపులు ఉన్నాయి, 3 బార్లు రెస్టారెంట్ ఉన్నాయి, 4 క్లబ్లు ఉన్నాయి అంటే లిస్ట్ చెప్పింది. ఇంకేం చేయాలి తల్లి పాపం అన్నాను నేను. ఇంకేం చేయాలి తల్లి పాపం అన్నాను. మేమేం పాపం చేశారో కష్టాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. సో ముఖ్యంగా చాలా మంది ఆధ్యాత్మిక చింతన అంటే ఏమనుకుంటారంటే, ఏదో సోమవారం పూజ చేస్తే మంగళవారం లాటరీ తగలడానికి, లేకపోతే మనకు అది వచ్చేయడానికి ఇది వచ్చేయడానికి ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన దేనికి అంటే, మన మనసుని హృదయాన్ని శుద్ధి చేసుకొని, ఆ శుద్ధి చేసుకున్న మనసులో హృదయంలో వచ్చే ఆలోచన కూడా మంచిగా ఉంటుంది, చేసే పనులు మంచిగా ఉంటాయి, అప్పుడు సత్ఫలితాలు పొందుతూ సుఖంగా జీవించడానికి ఆధ్యాత్మిక చింతన. కానీ ఈ రోజుల్లో అవగాహన లేని దాని వల్ల చాలా మంది ఏంటి అంటే, ఆధ్యాత్మిక చింతన అక్కడికి వెళ్తే ఏమైనా జరుగుద్దా, అదవుద్దా ఇదవుద్దా. నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేమీ మంచి జరగదు. ఇది రాసి పెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఎవరన్నా చెప్తున్నారు అంటే, ఇది చేస్తే అది జరిగిపోద్ది, అది చేస్తే ఇది జరిగిపోద్ది అంటే అదంతా మోసం, కైతవ ధర్మం, ధర్మం పేరుతో మోసం అన్నమాట. సో పరీక్షిత్ మహారాజు ఏం చెప్తాడంటే, సుఖదేవ్ గోస్వామి తోటి, అయ్యా గురువర్య, ఎండాకాలం నదుల్లో నీళ్లు ఎండిపోతాయి, అక్కడక్కడ చిన్న గుంటల్లో నీళ్లు చేరుతాయి, ఆ నీళ్లు కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళిపోయినటువంటి నీరు శుద్ధి చేయాలంటే కుదరదు. ఎప్పుడైతే వరద వస్తుందో ఆ కుళ్ళు నీరు కొట్టుకుపోతుందో అప్పుడే శుద్ధి జరుగుతుంది. మీ ముఖ పద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద ప్రవహించి నా కర్ణమున ప్రవేశించి నా హృదయములోనికి ప్రవహించినప్పుడు ఎన్నో జన్మలుగా పేరుకున్న కుళ్ళు ఈ హృదయంలో అది కొట్టుకుని పోతుంది. దయచేసి కృష్ణ కథామృతాన్ని నాకు వినిపించండి అని చెప్పి పరీక్షిత్ మహారాజు అడుగుతాడనమాట. సో ప్రత్యేకించి యొక్క కార్తీక మాసంలో ఏంటి అంటే, ఆ భగవంతుడు కృష్ణుని యొక్క లీలల్ని మనం వినడానికి ప్రయత్నం చేయాలా. భగవంతుడు గీతలో కూడా చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఎవరికి పునర్జన్మ ఉండదు, ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి మళ్ళా కష్టాలే. ఈ మనుష్య జన్మ దేనికి అంటే మోక్షం కోసం ఈ మనుష్య జన్మను మనం వినియోగించాల. మళ్ళా ఇక్కడ పుట్టి కష్టాలు అనుభవించడానికి కాదన్నమాట. సో భగవంతుడు ఏం చెప్తారు అంటే, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వక్తాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. ఎవడైతే నా దివ్యమైన జన్మ, దివ్యమైనటువంటి కర్మలు తెలుసుకుంటారో పునర్జన్మ నైతి, వాడికి మళ్ళా జన్మించాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఈ కుళ్ళు ప్రపంచంలో. ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఇవన్నీ ఎవరికైనా ఇష్టం ఉంటుందా చెప్పండి? కానీ వస్తాయి ఇవన్నీ, ఎవరు తప్పించుకోలేడు. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. సో భగవంతుడు చెప్తాడు, ఎవడు తప్పించుకోగలడు? ఆ బ్రహ్మభూనాన్ లోక పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతి. నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు అంటున్నాడు. మనం ఏంటి అంటే, ఏదైతే శాంతి ఇస్తుందో, ఏదైతే కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుందో వాటికి మనం సమయాన్ని కేటాయించం. మొన్న ఎవరో ఉపన్యాసం తర్వాత ఒక భార్యాభర్తలు వస్తే ఒక భర్త భార్య గురించి చెప్తున్నాడు. మాకే జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి గురువుగారు, మా ఆవిడ సీరియల్ పెట్టుకొని అని టెన్షన్ పడతా ఉంటుంది, వాటిలో వచ్చే బాధలు అవన్నీ చూసేసి దీనికి ఎక్కడ గుండె ఆగిపోద్దాం అని చెప్పి నాకు టెన్షను, ఏదో భక్తిగా ఉండమని చెప్తే వినదు, మీరన్నా ఒక మాట చెప్పండి. సో ఈరోజు హరే కృష్ణమ్మ, కొంచెం ప్రవచనం అయ్యే వరకు ముచ్చట్లు ఆపండమ్మా. సో చాలా మందికి ఏంటి అంటే, శాంతి ఎట్లా పొందాలా అనేటువంటిది ఉపాయం తెలీదు. ఆధ్యాత్మిక చింతన ఎట్లా మనిషికి సహాయపడుతుంది. ఓ గురువుగారి దగ్గరకు ఓ శిష్యుడు వస్తాడు. వచ్చి, గురూజీ మీరేమో ప్రచారం చేయమన్నారు ధర్మం గురించి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా వినట్లేదు కలియుగంలో,
వాళ్ళని ఎట్ట కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు పైపెచ్చేయమంటారంటే ఇంత టెక్నాలజీ ఉంటే భక్తి భజనలు ఇవన్నీ అవసరం ఏముంది అని చెప్పి అంటున్నారు. ఎవరికి ఎట్ట చెప్పాలో అర్థం కావట్లేదు అన్నారు. అప్పుడు గురువు గారు చెప్పారు, ఆయన వాటర్ బాటిల్ ఎక్కడ ఉంది, ప్రవచనం మధ్యలో గొంతు తడుపుకునేదానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టారు గురువు గారికి. గురువుగారు ఏం చేశారంటే ఆ గ్లాస్ ఎత్తిట్ట చేతిలో పైకి పెట్టుకొని, అరే 10 నిమిషాలు ఈ గ్లాస్ నేను ఎత్తిట్ట పట్టుకుంటే ఏమవుతుందని శిష్యుని అడిగాడు. గురువుగారు ఏం కాదన్నారు. గంట సేపు పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది, రోజంతా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది, పెరాలసిస్ వచ్చేస్తుంది, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారన్నాడు. అప్పుడు గురువుగారు అన్నారు, మనసులో కష్టం ఎవడైనా కానీ 10 నిమిషాలు మోస్తే ఏం కాదు, గంట సేపు కష్టం మనసులో మోయాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది, రోజంతా మనసులో కష్టం మోయాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటామన్నావు కదా. ఆధ్యాత్మిక చింతన మనసులోని కష్టాలను ఎప్పటికప్పుడు దించి పెట్టేసి దానికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కడికి అది అవసరము అని చెప్పారు. ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు మనందరికీ కూడా మన పూర్వీకులకి మనకు వ్యత్యాసం ఏంటంటే, మన పూర్వీకులు వాళ్ళకి అప్పట్లో టీవీలు రేడియోలు ఏం లేవు. సాయంత్రం అయితే పని పాట చేసుకున్న తర్వాత ఎక్కడో రామాలయమో కృష్ణాలయమో మందిరం ఉండేది, అక్కడికి వెళ్ళిపోతే ఇట్లా సత్సంగం జరిగేది, భజనలు జరిగేటివి. ఆ భజనలలో పాల్గొనేవాళ్ళు, సత్సంగంలో పాల్గొనేవాళ్ళు. ఆ మనస్సులో ఉండే కష్టాలన్నీ ఆ గుళ్ళో వదిలేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పండుకునేవాళ్ళు. మన పూర్వీకులు అనుసరించిన ప్రతి పద్ధతి కూడా చాలా సైంటిఫిక్. ఈరోజు వరల్డ్ సైన్స్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది తెలుసా, మనం ఇంతకు ముందు రోజుల్లో పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు, భజనలు వాటిలో పోయి చప్పట్లు కొట్టేవాళ్ళు, అవునా, క్లాప్స్ కొట్టేవాళ్ళు. ఈరోజు వరల్డ్ సైన్స్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, రోజుకు 70 సార్లు ఎవరైతే చప్పట్లు కొడతారో వాడికి గుండెకి సంబంధించిన రోగాలు రావని చెప్తుంది. వరల్డ్ సైన్స్ ఆర్గనైజేషన్, హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిక్లేర్ చేశారు, 70 చప్పట్లు రోజుకి ఎవడైతే కొట్టాడో గుండెకి సంబంధించిన రోగాలు రావు అని చెప్పి. మనం ఇప్పుడు ఏదైనా భజన జరిగినా చప్పట్లు కొట్టాలంటే ఇక్కడ బాగా ఇట్లా కొడితే ఇది బాగా కొట్టుకుంటుంది, ఇది కొట్టడం ఆపేస్తే ఇది కూడా కొట్టుకోవడం ఆగిపోద్ది. దీనికి కనెక్షన్ ఉంది. ఎందువల్లంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల యొక్క నర్వ్స్ అన్ని కూడా చేతుల్లో ఎండ్ అవుతాయి. ఆ ఎండ్ అయినటువంటి నర్వ్స్ని మనం యాక్టివేట్ చేస్తే శరీరంలో ఉండే అన్ని అవయవాలు హెల్తీగా తయారవుతాయి, ఆరోగ్యంగా తయారవుతాయి. ఇది సైన్స్ ఈరోజు చెప్పేది. సో మన పూర్వీకులు వాళ్ళకి వేరే వ్యాపకాలు లేవు. సాయంత్రం అయితే ఎక్కడైనా గుడికి వెళ్ళిపోతే అక్కడ భజన జరిగేది, వాళ్ళు హ్యాపీగా అక్కడ పోయి చప్పట్లు కొట్టేవాళ్ళు. తర్వాత ఏదైనా మంచి ఉపన్యాసం వినేవాళ్ళు, ఆ మైండ్లో ఉండే టెన్షన్స్ అన్ని కూడా వదిలేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి పండుకునేవాళ్ళు. ఇంకోసారి నేను ఉపన్యాసానికి వెళ్తే ఒక దంపతులు చెప్పారు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. భార్య భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది, గురుగారు మా ఆయన పడుకుంటాడండి, నిద్రపోడు, అటు ఇటు దొల్లుతూ అంటా ఉంటాడు. నేను అన్నాను, ఏమైనా పడుకొని నిద్రపోవచ్చు కదా. గురుగారు వ్యాపారంలో విపరీతమైన టెన్షన్స్, పడుకుంటే నిద్ర పట్టదు అని చెప్పి అటు ఇటు దొరుకుతూ ఉంటాను, సగం రాత్రి దాకా కూడా నిద్ర పట్టదు, ఆ నిద్ర పట్టడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో చరిత్రలో పురంధరదాస్ అని అన్నమాచార్యలాగా కర్ణాటకలో ఒక గొప్ప వాగ్గేయకారుడు ఉన్నాడు. ఆయన ఒక పాట పాడతాడు, ఆయన ఒక కీర్తన పాడతాడు. ఆ కీర్తన అర్థం ఏంటి అంటే, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణాయన భారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత, నాలుకన్నదున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టవులిస్టిల్. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఇంత కూడా ఉండవంట. ఇంతకు ముందు మన పూర్వీకులందరూ కృష్ణ రామ గోవింద్ అనుకునేవాళ్ళు, వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. వీళ్ళు అవన్నీ మానేశాం కాబట్టి మనం ఇప్పుడు ఏమనాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది. ఏది బెస్ట్? అనడం బెస్టా, కృష్ణ అనడం బెస్ట్ కదా. ప్రశాంతత వస్తుంది, మోక్షము వస్తుంది. సో అందుకని మనం ఏంటి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన యొక్క పూర్వీకుల్లాగా ఈ యొక్క ఆధ్యాత్మికతను మన జీవితంలో జోడించుకుంటే, కలుపుకుంటే ప్రశాంతమైనటువంటి జీవితాలు గడిపేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇస్కాన్కి వెళ్తే ఇస్కాన్లో ఒక స్వామీజీ విగ్రహం పెట్టుంటారు, గమనించారు మీరు? ఆయన ఈ సంస్థను స్థాపించారు. 50 సంవత్సరాలు ఈ భారతదేశంలో ప్రచారం చేస్తుంటే ఎవరు పట్టించుకోలే ఆయన. వాళ్ళ గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా దాన్ని అనుసరిస్తుంది,
మీరు అక్కడికి వెళ్ళి ఆ అమెరికా వాళ్ళు మన ధర్మాన్ని పాటించేటట్టు చేస్తే ప్రపంచం అంతా అనుసరిస్తుంది. అప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసులో భగవద్గీత, భాగవతం వీటన్నిటిని ఆంగ్లంలోకి రాసుకొని, ఇంగ్లీష్లో రాసుకొని, ఒక బొగ్గు తీసుకుని వెళ్లే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళి కారు గ్యారేజుల్లో, పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టి 10 సంవత్సరాల లోపల ప్రపంచం అంతా 14 సార్లు పర్యటించి 108 దేవాలయాలు కట్టారు. ప్రపంచం అంతా కూడా. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయం, 10 ఎకరాల కట్టుబడి దేవాలయం ఆయన శిష్యులు బంగారుతో కట్టించారన్నమాట. ఆయన మనకు అనిపించవచ్చు ఎందుకు గుళ్ళకి అంత ఖర్చు పెట్టడం అని. ఆయన ఒకటే చెప్పారు, చెడిపోవడానికి చాలా ఉన్నాయి కలియుగంలో, మనిషిని మార్చడానికి ఆకర్షణీయంగా ఏం లేవు. మన ఓల్డ్ టెంపుల్స్ అని అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినాయి. ఆకర్షణీయంగా మందిరాలు కట్టండి, ఆ మందిరాలను సందర్శించడానికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకు మంచి మార్గాన్ని చూపించండి. శాంతియుతమైన జీవితాన్ని ఎట్ట గడపాలో ఒక మంచి మార్గదర్శకాన్ని చూపించండి. ఈరోజు చూడండి, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ ఎవరి మధ్య ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు లేవు. అత్త కోడళ్ళ మధ్య కానీ ఎక్కడ శాంతి. ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరిని చూస్తే ఒకరు ఇటు. అది ఎంత నరకం చెప్పండి. ఒకే ఇంట్లో ఉండి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితి అంటే ఎంత హారిబుల్ గా ఉంటది సిచ్యుయేషన్, ఎంత నరకంగా ఉంటది. కారణం ఏంటి అంటే వ్యక్తుల్లో ప్రేమ లేదు. ఆ ప్రేమ ఎందుకు లేదు? ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు ఇచ్చిన సందేశాన్ని మనం వదిలేశాం. స్వార్థం, ఎవరి స్వార్థం వాడిది. సో ఆ స్వార్థం పోయి వ్యక్తుల్లో ప్రేమ వచ్చినప్పుడే ఆనందంగా ప్రతి ఒక్కరూ జీవించేదానికి అవకాశం ఉంది. ఒక ఇల్లాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంట, 3 వ్యక్తులు ఇంటి ముందు కూర్చొని ఉన్నారంట. ఈమె అడిగింది, ఎవరు మీరు అనింది. ఒక ఆయన అన్నాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను విజయ స్వరూపం అన్నాడు. ఆమె, మీరు భోంచేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాము. అప్పుడు వాళ్ళు అన్నారంట, యజమాని లేడు కదమ్మా, యజమాని వచ్చిన తర్వాత పిలవండి, అప్పుడు వస్తా అన్నారండి. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టింది. ఏమండి, మన ఇంటి ముందు 3 స్వరూపాలు కూర్చొని ఉన్నారు. ఒక ఆయన ప్రేమ స్వరూపం, ఒక ఆయన సంపద స్వరూపం, ఒక ఆయన విజయ స్వరూపం. ఎవరిని పిలుద్దామండి ఇంట్లోకి? ఆ యజమాని మన టైపే ఉన్నట్టున్నాడు. ఏమే, సంపద స్వరూపాన్ని పిలవే. ఈరోజు మనుషులు ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకుంటారు. సంపద స్వరూపాన్ని పిలవే. ఆమెనింది, సంపద ఉండి విజయం లేకపోతే ఎట్టండి, విజయ స్వరూపాన్ని పిలుద్దామని. వాళ్ళకు ఒక చిన్న పాప ఉంది. ఆ పాప ఏమనిందంటే, సంపద విజయం ఉండి ఉపయోగాలు లేదు, ప్రేమ అనేది లేకపోతే నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని చెప్పింది. అప్పుడు ఈ ఇల్లాలు బయటకు వెళ్ళి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రాంటే, ఆ ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తుంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం కూడా లేచి వెనకాల వస్తున్నారు. అప్పుడు ఈమనింది, సంపద స్వరూపం, విజయ స్వరూపాన్ని నేను పిలవలేదు, నేను ప్రేమ స్వరూపాన్ని పిలిచాను అంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, మమ్మల్ని ప్రేమ నుంచి విడదీయలేదు. ప్రేమ ఎక్కడుంటే సంపద విజయం మేము అక్కడ ఉంటాం. ఇంతకు ముందు భారతదేశంలో విజయానికి రహస్యం ఏంటి అంటే ఇదనమాట, వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉండింది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత డబ్బులు అన్నీ ఉన్నా కానీ వ్యక్తుల్లో అసంతృప్తి ఎందుకంది అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. జస్ట్ ప్రేమ లేదు. రోజంతా కష్టపడి ఇంటికి యజమాని వస్తాడు, రిలాక్స్ అవ్వాలని చెప్పి టీవీ పెడతాడు. టీవీ పెట్టి ఏమే కాఫీ అంటాడు. ఆమె కాఫీ తీసుకొని వచ్చే లోపల కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏమండి, ఆ నెక్లెస్ ప్యాటర్న్ భలే ఉందండి అంటే వీడి గొంతులో వెనక్కి పడుతుంది అనమాట. మొన్నే కదా తీసిచ్చానంటే కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు వీడు ఏదో ఒకటి కమిట్ అయితే కానీ గొంతు దడిచేటట్లేదని ఆడు యాక్చువల్గా దేనికి పెట్టుకున్నాడు, రిలాక్స్ అవ్వడానికి పెట్టుకున్నాడు. ఇంకొంచెం హెడేక్ వచ్చింది. సో భౌతికమైనది ఏదైనా కానీ అట్లాగా హెడేక్స్ పెరుగుతూనే ఉంటాయి. ఆధ్యాత్మికం ఏంటి అంటే మనశ్శాంతి ఉంటుంది, శాంతి ఉంటుంది. సో అందువల్ల స్వామి ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రారంభించారు, ప్రవేశపెట్టారు. ఎన్నో లక్షల మంది పాశ్చాత్యులు, నేను వారం కిందటే మథుర బృందావనం అక్కడ యాత్రకెళ్ళి వచ్చానన్నమాట. కొన్ని వేల మంది పాశ్చాత్యులు, అమెరికన్లు, ఆఫ్రికన్లు, రష్యన్లు, కొన్ని వేల మంది, అన్ని దేశాల వాళ్ళు కూడా
వాళ్ళు మనలాగా ఇట్లా తిలకాలు పెట్టుకొని, ఆడవాళ్ళు చీరలు కట్టుకొని, మగవాళ్ళు పంచెలు కుర్తాలు వేసుకొని, తల బోడి కొట్టుకొని, పిలకలు పెట్టుకొని, ఏంది ఫారినర్స్ కొన్ని వేల మంది. ఆయన అంతమంది వ్యక్తుల్లో మార్పు తీసుకొని వచ్చారు. ప్రపంచం అంతా కూడా, ప్రపంచం వాళ్ళందరినీ కూడా సద్భావంలో జీవించే వ్యక్తుల్లాగా తీర్చిదిద్దారు. ఒక సాధువుల్లాగా వాళ్ళని మార్చేశారనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మన నడవడికలో మార్పు రానంత వరకు మనకేం మంచి జరగదు. సో ఆధ్యాత్మిక చింతన దేనికోసం అంటే, మన నడవడికలో మార్పు తెచ్చుకునే దానికోసం. ఇప్పుడు మీరు మామిడి పండు విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుందా, సపోటా చెట్టు వస్తుందా? సపోటా చెట్ట. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది కదా. అదే రకంగా పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖదుఖాలకు కారణమని, సుఖదుఖాలకు కారణమని. సో అందువల్ల మనం ఏంటి అంటే, ఆధ్యాత్మిక చింతన ద్వారా ఒక సత్మార్గంలో నడుచుకుంటూ మన మనస్సుని హృదయాన్ని మంచిగా ఉంచుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ సత్ఫలితాలు పొందుతూ ఉన్నంత వరకు సుఖంగా జీవిస్తూ జీవితాంతంలో భగవంతుడిని చేరుకునేదానికి. అయితే ఏంటి అంటే, మనందరం కూడా పూజలు పునస్కారాలు చేస్తాం కానీ భగవంతుడు ఉన్నాడు అని పూర్తి విశ్వాసం ఉండదు మనం. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఏదో అందరూ తలా ఒక రాయి వేస్తున్నారు కాబట్టి మనం కూడా ఒక రాయి వేద్దాం, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండదు. ఎవరో పూర్వానికి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడంట. అతను కృష్ణుడిని పూజించేవాడంట. ఒక సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చిందంట. తోటి వ్యాపారస్తుడితో పోయి చెప్పుకున్నాడంట. ఏమనంటే, రే వ్యాపారంలో నష్టం వచ్చిందిరా అన్న. అరే నువ్వు ఎవరిని పూజిస్తావన్నాడంట. కృష్ణుడిని పూజిస్తానన్నాడు. అరే కృష్ణుడితో మనకేం పని ఉందిరా, కృష్ణుడిని పూజిస్తే భక్తి ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. మనం వ్యాపారస్తులం, మనకు కావాల్సింది డబ్బు అన్నాడండి. డబ్బు అన్నాడండి. మరి ఎవరిని పూజించమంటావు అన్నాడు. ఆయన భార్య ఉందే లక్ష్మీదేవి, ఆమెను పూజించన్నాడు. భార్య ఉందే లక్ష్మీదేవి, ఆమెను పూజించు అన్నాడు. ఈడు వెళ్ళిపోయి మార్కెట్కి లక్ష్మీ విగ్రహం తీసుకొని వచ్చి పూజ మంటపంలో పెట్టేసి అగరత్తులు వెలిగించాడంట. అయితే కృష్ణుడి విగ్రహం పక్కకు నెట్టేశాడు, లక్ష్మీ విగ్రహాన్ని పూజ మంటపంలో పెట్టేశాడు, అగరత్తులు వెలిగించాడు. వెలిగిస్తే గాలి వాటానికి పొగ లక్ష్మీ విగ్రహం మీదకి వెళ్ళట్లేదంట, కృష్ణుడి విగ్రహం మీదకి వెళ్తుందంట. అప్పుడు వీడు అనుకున్నాడంట, ఈయన్ని పూజించకూడదంటే పొగ ఆయన మీదకి వెళ్ళిపోతుందని అటు ఇటు చూసి ఒత్తులు చేసుకునేదానికి దూది పెట్టుకుని ఉన్నాడంట. ఆ దూది తీసి కృష్ణుని విగ్రహం ముక్కులో దూపేశాడంట. అప్పుడు కృష్ణుడు, భక్తా నీకేం కావాలన్నాడంట. ఇన్ని రోజులు పూజిస్తే స్పందించలేదు, నేను పూజించకూడదంటే స్పందిస్తున్నారు ఏంటయ్యా అన్నాడంట. ఇన్ని రోజులు పూజించావు కానీ నేను ఉన్నట్టు గుర్తించలేదు కదా నువ్వు, ఈ రోజే నేను ఉన్నట్టు గుర్తించి ముక్కులోకి దూది దూపావు, అందుకని స్పందిస్తున్నాను అన్నాడంట. సో మనం ఏంటి అంటే, భగవంతుడు పూజలు గీజలు చేస్తాం కానీ పూర్తి విశ్వాసం ఉండదన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే, ఆ భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసంతో భక్తియుక్త సేవలు చేయాలా. ఆ భగవంతుడు భగవద్గీతలో ఒక మార్గదర్శకం ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏదైనా యంత్రం కొన్నారు, మాన్యువల్ ఇస్తారు, దాన్ని ఎట్ట వాడాలో ఉంటుంది దాంట్లో. ఆ మాన్యువల్ చదవకుండా పిచ్చి పిచ్చిగా యంత్రాన్ని చెడిపేస్తే అప్పుడు నేను మాన్యువల్ చూస్తానంటే ఉపయోగం ఏమని చెప్పండి. ఇప్పుడు చాలా మంది అందరి అవగాహన ఏంటి తెలుసా, భగవద్గీత చదవండి అంటే అప్పుడే దేనికి గురువు గారు 60-70 సంవత్సరాల తర్వాత కదా అంటాడు. 60-70 సంవత్సరాలకి ఈ మిషన్ పని అయిపోయింది. అప్పుడు నువ్వు చూస్తే ఉపయోగం ఏముంది? ఈ మిషన్ ని ఎట్ట వాడాలా అనేది భగవద్గీతలో ఉంది, అంతకన్నా ఏం లేదు. ఎట్ట వాడితే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా రిపేర్లు లేకుండా ఈ యంత్రం ఎట్లా నడుస్తుంది అనేటువంటి విషయాలు భగవద్గీతలో చెప్పున్నారు. మనం దాన్ని చదవం. దాన్ని ఒకవేళ చదివినా భగవంతుడు చెప్తాడు, ఇట్టుంటే నీకు మంచి జరుగుతుంది, ఇట్టుంటే చెడు. భగవంతుడు ఏం చూస్తున్నాడు, మనం పాపం చేసినా పుణ్యం చేసినా. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక రాజు దగ్గర 3 మంత్రులు ఉన్నారంట. ఆ 3కి 3 పెద్ద గోని సంచులు ఇచ్చి, రాజుగారు మన పక్కన అంతఃపురం పక్కన పెద్ద తోట ఉంది, మంచి మంచి పండ్లు, మంచి మంచి జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ ఉంటాయి అక్కడ, మంచివన్నీ గోని సంచుల్లో నింపుకొని రండి అన్నాడంట. మొదటి మంత్రి వెళ్ళాడంట, మంచివన్నీ నింపుకొని వచ్చాడంట. రెండో మంత్రి, నేను మంచివి నింపుతున్నానా చెడ్డవి నింపుతున్నానా రాజేమన్నా చూస్తాడా ఉండే బిజీ షెడ్యూల్లో అన్ని మంచివి చెడ్డవి అన్ని నింపుకున్నాడంట. మూడో మంత్రి మనలాంటోడు, అసలు ఈ కష్టం ఎందుకు పడ్డాము, రాజుండే బిజీ షెడ్యూల్లో ఏం చూడదు కదా, అంతఃపురం ముందున్న చెత్త కొండీలో చెత్త అంతా నింపుకొని వెళ్ళిపోదామని చెప్పి చెత్త నింపుకొని వచ్చేసాడంట. అప్పుడు
ఈ రాజు అన్నాడంట, ముగ్గురు మంత్రులు నిన్నటి రోజు ముగ్గురు కలిసి నా మీద కుట్ర పన్నారు, నాకు అపరాధం చేశారు, దానికి శిక్షగా మీ ముగ్గురిని 4 రోజులు జైల్లో పెడుతున్నాను, మీరు గోని సంచుల్లో ఏదైతే నింపుకొని వచ్చారో అది తింటూ 4 రోజులు ఉండాలా అన్నాడు. మంచి నింపుకున్నాడే హ్యాపీ గడిపేశాడు, సగం మంచివి సగం చెడ్డవి నింపుకున్నాడు, మంచివన్నీ అయిపోయాయి, చెడ్డవి తిని అనారోగ్యంతో చచ్చాడు. మూడోవాడు అసలు ఏం తింటాడు చెప్పండి, చెత్త నింపుకొని వెళ్ళాడు. ఎవరి కోసం మంచి నింపుకోమన్నాడు రాజు? వీళ్ళ కోసమే. భగవంతుడు కూడా నువ్వు మంచి కర్మలు చేయి, పాపాలు చేయొద్దు, మంచి చెయ్యి అని ఎందుకు చెప్తున్నాడంటే మన కోసమే. ఆ కర్మ ఫలాలు అనుభవించేది మనమే. వీళ్ళు ఎట్లా సేకరించుకున్నది వాళ్ళే తినాల్సి వచ్చిందో, మనం ఏదైతే కర్మ చేస్తామో దాన్నే మనం అనుభవించాలా. అందుకని భగవంతుడు చెప్తున్నాడు మంచిగా జీవితాన్ని గడపండి. అయితే మనం ఆ దేవుడు ఏం చూస్తాడులే, పాపం చేసేస్తే పాపం చేస్తే మరి నువ్వే దుఃఖం అనుభవించాలి, దానికి దుఃఖం. సో అందుకని ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ప్రత్యేకించి ఒక కార్తీక మాసంలో ఏంటి అంటే కృష్ణుడు బృందావనంలో దివ్యమైన లీలలు చేశాడు. ఆయన చాలా అద్భుతమైనటువంటి లీలలు చేశాడు. ఆయన చిన్నప్పుడు ఒక గోపిక తన పిల్లవాడిని నిద్రలోనికి బౌనిచ్చి ఆమె వంట చేసుకునేదానికి వంటగదిలోకి వెళ్తుందంట. అప్పుడు కృష్ణుడు బలరాముడు వెన్న దొంగతనానికి వస్తారంట. వచ్చి ఆ వంటగదిలో గోపిక ఉంటే వెన్న ఎట్టా అపహరించాలా, ఆమెను వంటగదిలో నుంచి బయటకు రప్పించాలా. అప్పుడు ఎట్లా ఉపాయం అని చెప్పి బలదేవుడు గోపాలుడు అడిగితే కృష్ణుడు మీరుండండి నేను చూసుకుంటా కదా అని చెప్పి ఆ నిద్రిస్తున్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి తొడబెల్లం పెడతాడంట. వాడు కెవ్వుని ఏడుస్తూ ఉంటే రుమాలు తీసుకొని మూతికి మీసంలాగా పెట్టుకుని వాడి ముఖం దగ్గరికి వెళ్ళిపోయి నరుస్తాడు. వాడు ఇంకా భయపడుతూ గుక్క పెట్టి ఏడుస్తుంటే నా పిల్లవాడికి ఏమైందో అని చెప్పి ఆ గోపిక పరిగెట్టుకుంటూ వస్తుందంట. వస్తే కృష్ణుడు అదే అదనగా చూసుకొని వంటశాలలోకి వెళ్ళిపోయి నలుగురి మీద ఎక్కి ఇద్దరి మీద కృష్ణుడు ఎక్కి ఆ వెన్నకొండ కన్నం పెట్టి ఆ వెన్న కారుతూ ఉంటే దోసెట్లో నుంచి కృష్ణుడు తాగుతూ ఉంటే, ఆయన దోసెట్లో నుంచి వెన్న కారుతూ ఉంటే గోపాలుడు తాగుతూ ఉంటే, వాళ్ళ యొక్క దోసెట్లో నుంచి వెన్న కారుతూ ఉంటే కోతులు తింటూ ఉన్నాయంట. అప్పుడు ఆ గోపిక అంటుందంట, నా పిల్లవాడు తొడిట్లా కందిపోయిందంటే ఈ నల్లపిల్లి చేసిన పనే. కృష్ణుడిని నల్లపిల్లి అని పిలిచేవాళ్ళంట. అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేసరికి అందరూ దూకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అమ్మ యశోదమ్మ దగ్గరికి వెళ్తే కృష్ణుడు మూతి శుభ్రంగా తుడిచేసుకొని అమాయకంగా నిలబడుకుంటాడంట. అప్పుడు గోపిక అంటుందంట, ఏమ్మా మీ ఇంట్లో వెన్న మిగలలేదు, మా ఇంటి మీదకి పంపించావు అంటే, ఏం మాట్లాడుతున్నావు, మీ వాడు చూడు ఎంత అఘాయిత్యం చేసి వచ్చాడో, అక్కడ వెన్నంతా బొక్కొచ్చాడు. ఏరా కన్నయ్య నిజంగా వెన్న తిన్నామంటారా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడంట, మయ్యా మై నహీ కాయ. గోపి యశోదమ్మకి ఏమి వినిపిస్తుందంటే మై నహీ కాయ, నేను తినలేదు అని వినిపిస్తుందంట. గోపికి ఏమి వినిపిస్తుందంటే మై నేహీ కాయ, నేనే తిన్నాను. గోపిక అంటుందంట, చూడు భయం లేకుండా నేనే తిన్నానని చెప్తున్నాడు. అంటే నాకేమైనా చెవుడు వచ్చిందా, నేను తినలేదని చెప్తుంటే వాడు. ఇంకోసారి చెప్పునానా, మయ్యా మై నహీ కాయ. యశోదమ్మకేమో నేను తినలేదని అనిపిస్తుంది, గోపికేమో నేనే తిన్నాను అనిపిస్తుంది. ఎప్పుడైతే యశోదమ్మ గోపిక వంక చూస్తుందో అప్పుడు కృష్ణుడు ఆ గోపికను చూసే నేనే తిన్నాను ఎంత. సో ఇట్లాగా ఎన్నో చమత్కారమైన లీలలు అన్నమాట. అప్పుడు యశోదమ్మ అంటుందంట, వాడి ముఖం చూస్తే ముద్దు పెట్టుకోవాలని పోనిచ్చి కొండెములు చెప్తారా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే శిక్షిస్తాను. అప్పుడు గోపిక ప్లాన్ చేస్తుందంట, ఇంటికి గంటలకి తలుపుకి గంటలు కడుతుందంట. కృష్ణుడు ఉపయోగించే చెక్క రోలు దానికి కూడా గంటలు కడుతుందంట, ఉట్టికి గంటలు కడుతుందంట. ఎక్కడ పట్టుకున్న గంట మోగితే కృష్ణుడు వచ్చి పట్టేసుకోవచ్చు అని. అప్పుడు కృష్ణుడు వచ్చి ఆ ప్రిలన గోవి బొడ్డిలో చెక్కుని నడు మీద చేతులు పెట్టుకుని ఆ గంటలు చూసి అంటాడంట, పిచ్చి గోపికల్లారా, నేను ఎవరనుకున్నారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండను, నా అనుజ్ఞ లేకపోతే గడ్డిపోచు కూడా కదలదు, అటువంటిది గంటలు మ్రొగుతాయి అనుకుంటున్నారా, గంటలారా మోగద్దు అంటాడు. ఆయన ఎప్పుడైతే గంటల్ని మోగొద్దు అంటారు, గంటలు మోగవు. తలుపు తెరిస్తే గంటలు మోగవు. ఆ చక్కెరోలు తీసుకెళ్లి అక్కడ పెట్టి దాని మీద ఎక్కితే గంటలు మోగవు. ఉట్టిలో ఉన్న కుండ దింపితే గంటలు మోగవు. ఆ వెన్న తీసుకుని గోపాలుడు అందరికీ తినిపిస్తూ ఉంటే ఒక గోపాలుడు అనుకుంటాడంట, కృష్ణుడు మనకు తినిపిస్తున్నాడు, ఆయన తినట్లేదని చెప్పి ఆ సట్టి లాక్కొని ఆ వెన్న తీసి కృష్ణుడి నోట్లో పెడతాడంట. అప్పుడు అన్ని గంటలు గలగల గలగల మోగుతాయంట. ఏ గంటల్లారా మోగొద్దంటే మోగుతున్నారేంటి అని కృష్ణుడు అంటే, అప్పుడు ఆ గంటలు అంటాయంట, మీకు నైవేద్యం జరుగుతుంటే ఎట్ట మోగకుండా ఉంటాం స్వామి అని. మీకు నైవేద్యం జరుగుతుంటే ఎట్లా మోగకుండా ఉంటాం స్వామి అని. ఇంకో గోపిక కృష్ణుడిని వల వేసి పట్టేస్తుందంట.
పట్టేసి మళ్ళా పారిపోతాడేమో అని చెప్పి గోనె సంచిలో వేసి మూతి గట్టి కట్టేసి అప్పుడు తీసుకొని వెళ్తూ ఉందంట. వెళ్ళి యశోదమ్మ దగ్గరికి, చూసావా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోమంటే శిక్షిస్తానన్నావు కదా చూడు అని చెప్పి ఆ గోనె సంచి మూతి ఇప్పిందంట. ఇప్పితే ఆమె కుమారుడు అమ్మా అంట బయటకు లేచాడంట. ఒరే నువ్వు ఎప్పుడు వచ్చావురా? నువ్వు నన్నే కదా పట్టుకున్నా. అరే నేను కన్నయ్యను కృష్ణుని కదా పట్టుకుంది, నిన్నెక్కడ? లేదమ్మా నువ్వు నన్నే పట్టుకునింది. అప్పుడు యశోదమ్మ నవ్వుతూ ఉంటుందంట, నీ కుమారుణ్ణి దండించమంటావా నా కుమారుణ్ణి దండించమంటావా అంటే, ఏం మాయో నేనేమో పట్టుకుంది నీ కుమారుణ్ణే, వీడెట్టొచ్చాడో అని చెప్పి మళ్ళీ సంకలో ఎత్తుకొని పోతూ ఉంటుందంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పొట్టట గీరుతాడంట. ఇంక ఈ సంచి వీడిని ఎందుకు మొయ్యడం అని చెప్పి మళ్ళా సంచి తిప్పుతుందంట. ఇప్పితే మళ్ళా కృష్ణుడు బయటకు వస్తాడంట. ఏ నువ్వు వచ్చావా అంటే అప్పుడు కృష్ణుడు అంటాడంట, బయటికి దూకేసి గోన్ సంచిలో నుంచి, చూడు పంతానికి పోయి పట్టుకున్నావు, ఈసారి మీ కుమారుడిలా కనిపించాను, ఇంకోసారి నన్ను పట్టుకుంటే మీ ఆయనలాగా కనిపిస్తానంటాడు. సో ఈ రకంగా చమత్కారమైనటువంటి లీలలు బృందావనంలో కృష్ణుడు చేశాడు. ఒకరోజు ఆయన బాగా ఆడుకొని యశోదమ్మ దగ్గరికి వచ్చాడంట. యశోదమ్మ ఏం చేసింది అంటే, పని వాళ్ళు వెన్న చిలుకుతున్నారు కదా, ఇష్టపట్టట్లేదేమో అందుకని వేరే ఇళ్ళకి వెళ్తున్నాడు, నేనే స్వయంగా వెన్న చిలికితే వేరే ఇళ్ళకి వెళ్ళాడు కృష్ణుడు అని ఆమె స్వయంగా చిలుకుతూ ఉందంట. బాగా ఆడుకొని ఆకలితో వచ్చాడు. పిల్లలకి అమ్మ ఎప్పుడు గుర్తు వస్తుంది అంటే, ట్యాంకీ ఖాళీ అయిపోయినప్పుడు గుర్తు వస్తుంది అమ్మ. అప్పుడు వచ్చేసి అమ్మ యశోదమ్మ చిలుకుతూ ఉంది, ఆ కవ్వం ఇట పట్టుకున్నాడంట. పట్టుకుంటే ఆమెకు అర్థమైపోయింది వీడికి ఆకలిగా ఉంది అని చెప్పి ఒళ్ళోకి తీసుకొని పాలు ఇవ్వడం మొదలు పెట్టిందంట. పొయ్యి మీద పాలు పెట్టిందంట, అవి పొంగిపోతున్నాయంట. అరే పాలు పొంగిపోతున్నాయని కృష్ణుని, సగం కడుపు నిండిన కృష్ణుని కింద వదిలేసి ఆ పాలు దింపడానికి వెళ్ళిందంట. ఆచార్యులు ఏం చెప్తారంటే, యశోదమ్మ కడుపు నిండుకు కృష్ణుడికి పాలు ఇచ్చేస్తే ఇంకా మా పనే ఉంది అని ఆ పాలు అగ్గిలోకి దూకుతున్నాయంట, పొంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాయంట. కృష్ణుడి సేవలో మనం ఉపయోగపడలేకుండా పోతున్నామని చెప్పి. అప్పుడు కృష్ణుడి కోపం వచ్చిందంట. కడుపు నింపకుండా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని ఆ చిలుకుతున్న వెన్న కొండను పగలగొట్టాడు. ఆ వెన్నంతా తీసుకొని తిన్నాడంట. పిల్లలు తప్పు చేసే వరకు తెలియదు, చేసిన తర్వాత తెలుస్తుంది నేను తప్పు చేశానని. ఈ కృష్ణుడికి అర్థమైపోయింది, నేను తప్పు చేశాను, వెన్నకొండ పగలగొట్టేశాను, అమ్మ కోపం వస్తుందని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక తలుపు చాటును చెక్క రోలు పెట్టుంటే దాని మీద ఎక్కి దాముకున్నాడు. అయితే పిల్లకాయలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక క్లూ కూడా వదులుతారు. ఈయనేం వదిలిపెట్టాడంటే, వెన్నంతా తొక్కి నడుచుకుంటూ వెళ్ళాడు కదా, ఈయన పాదాల గుర్తులు ఆ నేల మీద పడ్డాయి. యశోదమ్మ చూసి, ఇన్ని రోజులు గోపికలు ఫిర్యాదులు ఇస్తూ ఉంటే వాళ్ళకి తప్పు అనుకున్నాను, నీ ప్రతాపం నాకే చూపిస్తావు, ఈ రోజు నీ కథ చూడు తెలుస్తానని చెప్పి కోలు తీసుకునిందండి, బెత్తం తీసుకునింది దండించడానికి. కృష్ణుడు భయంతో చక్కెరోల మీద నుంచి దూకి పారిపోతున్నాడు. వెనకాల తరుముతూ ఉంది వెనకాల పరిగిస్తూ. ఆమె ఎప్పుడు జీవితంలో పరిగెత్తి ఎరుగుదనమాట. అప్పుడు ఆమె అంటుందంట, అరే కన్నయ్య అలిసిపోయానరా, దొరికిపోరా. అప్పుడు కృష్ణుడు అంటాడంట మనసులో, ప్రేమగా నన్ను వశం చేసుకోగలవు కానీ పంతానికి పోతే దొరకనమ్మా, నేను ప్రేమగా అడుగుతున్నావు కదా, దొరికిపోయాడు. 2 ఏళ్ల ఆమె గోపికలందరినీ పిలుస్తుందంట, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాడు కదా, ఈ రోజు వీడెక్కడికి కదలకుండా రోటికి బంధించేస్తానని చెప్పి తాడు తెచ్చి నడుం కట్టబోతే 2 అంగుళాలు తగ్గుతుందంట. ఆ 2 అంగుళాల ఆచార్యులు ఏం చెప్తారంటే, సంపూర్ణ శరణాగతి, ప్రేమపూర్వకమైన సేవాభావన, ఈ 2 లేకపోతే భగవంతుడు దొరకడంట, ఎవరికి దొరకడంట. ఎన్ని తాళ్ళు తెచ్చినా 2 వేళ్ళు తగ్గుతూ ఉంది. చివరికి ఆ మళ్ళా విజ్ఞప్తి చేసుకుంటే అప్పుడు బందీ అయ్యాడంట. ఆ యొక్క లీల ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో జరిగిందనమాట. సో ఆ దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే ఆ చెక్క రోలుకి కృష్ణుణ్ణి బంధించినటువంటి రూపాన్ని వాళ్ళ స్వహస్తాలతో ఆరతిస్తారో, అనాదిగా ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పాపం అంతా కూడా ప్రక్షాళన అయిపోయి వాళ్ళు ఆ పాపాల కష్టాల నుంచి విముక్తిని పొందుతారు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. మా భక్తుడు దశరథ్ ప్రభు, ఆయన మీకందరికీ ఇక్కడ చుట్టుపక్కల పరిచయం ఉండుంటారు. ఆయన రెగ్యులర్ గా మా గుళ్ళో సేవ చేస్తారు. ఆయన కోరిక ఏంటి అంటే, ఆయన నివసించే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని చెప్పి ఆయన కోరిక. సో కష్టపడి ఏదో కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈరోజు వరుణుడు కొంచెం ఆనందం ఎక్కువైపోయి వర్షం కురిపించాడు ఆయన. సో దానివల్ల అది కొంచెం ఆలస్యమైంది. అయితే అన్ని మన మంచికే అన్నట్టుగా
అక్కడేదో వీధిలో జరిగే కార్యక్రమం ఆ వర్షం పడడం వల్ల ఇటువంటి మంచి హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో మీరందరూ కూడా ఇప్పుడు ఆ హారతి ఇవ్వండి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఈ హరే కృష్ణ మంత్రం యుగధర్మం అని చెప్పారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగధర్మం ఉంది. త్రితేయ ధ్యాయతో విష్ణు, సత్యయుగంలో తపస్సులు, త్రేతాయ జతుతోమకై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరే పరిచర్యస్య, ద్వాపర యుగంలో ఏంటి అంటే విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. నామాన్ని ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు, మనశ్శాంతిని పొందుతారు. సో అందువల్ల రోజు ఈ యొక్క మంత్రాన్ని జపించండి. నాతో చెప్పండి మీరు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇతి షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదంట. సో అందువల్ల మీరు ఇంట్లో ప్రేమగా వాతావరణం ఉండాలన్నా కుటుంబ సభ్యులందరి మధ్యలో కూడా ఈ కలి ప్రభావం, కలి అంటే అర్థం ఏంటి అంటే కొట్లాటలకి కపటానికి యుగం అంటారు. చిన్న చిన్న విషయాలు కొట్లాడతారు. కపటం లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఎదురెదురు పడితే నమస్కారాలు పెట్టుకుంటారు. మనోభావనలు ఎట్టుంటాయి తెలుసా? వీడు నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతూ ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందని నేను చూడకుండా పోతానని మనసులో అనుకుంటూ బయటికి నమస్తే అన్న అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వాడి భావన ఏంటంటే సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతున్నా నేను చూడకుండా పోతానా అని చెప్పి నమస్తే తమ్ముడు అంటాడు. ఇది కపటం. తర్వాత చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుంటారు. ఇళ్లలో కూడా చూడండి, చిన్న విషయాలకి. సో ఆ హృదయం కొట్లాటలకు కారణం ఏంటి అంటే వాడు గుండె రాయిరా, అందుకే ప్రతిదానికి కొట్లాటకు వస్తాడు. ఇక్కడ రాయి. మీ అందరికీ రాతి లాంటి హృదయం సున్నితంగా తయారయ్యే ఒక ఉపాయం చెప్తాను. చెప్పిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదాం, సరేనా? ఒకసారి హనుమంతుల వారి బుట్టి 7 రోజులైందంట. అంజనాదేవి స్నానం చేసి చక్కగా అలంకరిస్తుందంట. మంచి కీర్తన వినిపించిందంట. ఏంటమ్మా ఎవరు పాడుతున్నారు అన్నాడంట. నారదముని పాడుతున్నారు నాన్న అని చెప్పిందంట. అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమయ్యాడంట. నారదమునికి నమస్కరించుకుంటే, హనుమా 7 రోజులు ఏం చేసావయ్యా అన్నాడంట. స్వామి, పుట్టంగానే ఆకలేసింది, ఆకాశంలోకి చూశాను. పర్లేదులేమో ఉండండి, పర్లేదు. సో ఆకలేసింది, ఆకాశంలోకి చూస్తే సూర్యుడు పండులా కనిపించాడు, తినడానికి వెళ్ళాను, మూతంతా కాలిపోయింది చూడండి అన్నాడు. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, వాళ్ళతో యుద్ధం చేశాను, వాళ్ళందరూ కూడా ప్రసన్నమైపోయి రకరకాల వరాలు ఇచ్చారు నాకు. అప్పుడు నారదముని అన్నారంట, నా నుంచి నీకేం వరం కావాలా అన్నారంట. వాళ్ళు ఎవ్వరూ ఇవ్వని వరాన్ని నాకు ఇవ్వండి స్వామి అన్నాడు. అంటే అప్పుడు సదా హరిని కీర్తిస్తూ ఉండు నాయన అని చెప్పి ఆశీర్వచనం చేశారంట. ఆ ఆశీర్వచనం చేయగానే హనుమంతుల వారు ఏం చేశారంటే, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. డెబ్బై సార్లు చప్పట్లు కొడితే ఏమవుద్ది? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. सीताराम जय सीताराम, सीताराम जय सीताराम. మీరందరూ చాలా వీక్ గా పాడుతూ ఉన్నారు. లాస్ట్ లో ప్రసాదం ఉందో లేదో అని. సో
హనుమంతుల వారు అట్లా కీర్తన చేస్తుంటే నారదుల వారు ఒక రాయి మీద కూర్చొని ఇంకో రాయి మీద ఆయన వీణ పెట్టుకున్నారంట. ఈ హనుమంతుల వారి కీర్తనకి ఆ వీణ పెట్టుకున్న రాయి కరిగిపోయి ద్రవంగా మారిపోయిందంట, వీణ తేలుతూ ఉందంట. కొన్ని గంటల కీర్తన అట్లా జరిగిందంట. జరిగిన తర్వాత నారదముని అన్నారంట, హనుమ ఇంకా ఆపు, నేను ఒక్కనే మీడియా పర్సన్ని, ఇక్కడ వార్తలు అక్కడికి అన్ని లోకాలు తిరగాల, ఇక్కడే ఇన్ని గంటలు కూర్చుంటే కష్టమయ్యా, నువ్వు కీర్తన ఆపన్నాడు. హనుమంతుల వారు కీర్తన ఆపేశారు. ఆ ద్రవ పదార్థంగా మారింది కదా రాయి. ఎప్పుడైతే కీర్తన ఆపేశారో మళ్ళా ఘనపదార్థం అయిపోయింది, వీణ దాంట్లో చిక్కుపోయింది. చాలా మంది మమ్మల్ని అడుగుతారు, భగవత్ నామం చేయమంటున్నారు కదా గురువు గారు, ఎన్ని రోజులు చేయాలా? ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఈ రాతి హృదయం సున్నితంగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు భగవత్ నామం మానేస్తావో మళ్ళా రాయి అయిపోతుంది, మళ్ళా రాయి అయిపోతుంది. సో హృదయం ఎప్పుడైతే సాఫ్ట్ గా ఉంటుందో వ్యక్తుల మధ్య వ్యవహారం బాగుంటుంది. ఇప్పుడు భర్త రోజంతా ఆఫీస్లో కష్టపడి ఇంటికి వచ్చాడు, తలుపు తట్టంగానే భార్య అంటుంది, ఏమండే ఈరోజు కూడా కూరగాయలు మర్చిపోయారా? పిల్లలకు కూడా అది హాస్యంగా ఉంది, చప్పలు కొడుతున్నారు. అదే ఏంటండి ఈ రోజు కూడా మర్చిపోయారా అంటే ఆయన ఏమంటాడు తెలుసా, 24 గంటలు నీ కథ, నాకు ఆఫీస్లో ఎంత టెన్షన్ ఉన్నాయి నీకేం తెలుసు, ఇంకా గొడవ మొదలైంది. అట్ట కాకుండా ఏంటండి ఈ రోజు కూడా కూరగాయలు మర్చిపోయి, ఇక్కడ హార్డ్గా ఉంది, అందుకని వచ్చే మాటలు కూడా హార్డ్గా ఉన్నాయి. అప్పుడు ఆయన దాని ఏముందివే 5 నిమిషాలు తీసుకొచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను ఉండు, అట్లా ఎట్టుంటుంది, కొట్లాడినట్టుంటే ఎట్టుంటుంది. మరి సాఫ్ట్ గా డీలింగ్స్ రావాలంటే హృదయం సాఫ్ట్ గా ఉండాలా. హృదయం సాఫ్ట్ గా ఉండాలంటే కలియుగంలో నామం చేయాలా. ఎప్పుడైతే హనుమంతుల వారు నామం చేశారో రాయి కరిగిపోయింది. మన ఈ రాతి లాంటి హృదయం కూడా కరగాలంటే ప్రతినిత్యం మీరు నామం చేస్తే చాలా సున్నితంగా హృదయం తయారవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను ఊరికే చెప్పట్లేదమ్మా. స్వామి ప్రభుపాదుల వారు ఈ భగవత్ నామాన్ని ప్రపంచమంతా ప్రచారం చేస్తే ఆఫ్రికాలో క్యానిబాల్స్ అంటే మనిషి మాంసాన్ని తింటారు, వాళ్ళు కూడా మారిపోయారు. వాళ్ళు కూడా ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకుండా జీవితాలు గడుపుతున్నారు ఆఫ్రికన్లు. అందుకని స్వామి ప్రభుపాదుల వారు ఒకరోజు అమెరికాలో ఉపన్యాసం ఇస్తే ఒక వ్యక్తి లేచి అడుగుతారు, భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, గురుగారు మీరేం చేయలేదే అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు సృష్టిలో ఎవరు చేయలేదంటారు. మరి మేము చూడలేదే అంటే అప్పుడు ఆయన అంటారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చుని ఉన్నారు, బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చేశాను, ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటది. ఈరోజు కావాల్సింది సమాజంలో ఏంటి అంటే మనిషి నడవడికలో మార్పు రావాలా. అప్పుడు ఈ నారదుల వారు ఏమంటారంటే, హనుమ మళ్ళా కీర్తన చేయవయ్యా, నేను వీణ తీసుకోవాలంటారు. హనుమంతుల వారు ఏం చేస్తారంటే పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి మొత్తం ఇల్లంతా పరిగెత్తిచ్చేస్తారు. నారదుని వెనకాల హనుమ ఆగు ఆగు అంటే తిరుగుతూ ఉంటారు. అంజనాదేవి చూసి నారదుల వారికి నమస్కరించుకొని, ఏంటి స్వామి పరిగిస్తున్నారు హనుమంతుడు వెనకాలంటే, మా నీ జరిగింది చెప్తాడు. మళ్ళా కీర్తన చేయి, నేను వీణ తీసుకోవాలంటే ఇంట్లోకి తుర్రుమని పరిగెత్తుకొని వచ్చేసాడు, నన్ను మొత్తం ఇల్లంతా పరిగెత్తిచ్చేస్తున్నాడంటే అప్పుడు అంజనాదేవి ఏ హనుమ అంటూ అమ్మ అంటూ వస్తాడు. సాధువులతో వేళాకోళాలు ఆడొచ్చా ఏంటి నువ్వు చేసేది? అమ్మా నేను సాధువులతో వేళాకోళాలు ఆడట్లేదు, మీరే చెప్పారు కదా, మహాత్ముల యొక్క పాదం ఎక్కడ మోపుతారో ఆ ప్రదేశం పుణ్యతీర్థంగా మారుతుందని నారదుల వారిని మన ఇల్లంతా తిప్పిచ్చేస్తే మన ఇల్లు పుణ్యతీర్థంగా మారుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను, వేళాకోళం కాదు వెటకారం కాదు, వేళాకోళం కాదు. సో ఈ కథ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సాధువుల మాటలకు విలువిచ్చి దాన్ని మనం అనుసరిస్తే మన జన్మ ధన్యమవుతుంది. ఈ కలియుగంలో నామ సంకీర్తన, భగవత్ నామాన్ని ప్రతినిత్యం మీరు ఈ యొక్క మంత్రం తెలుసుకొని రోజు 70 చప్పట్లు కొట్టేంత వరకు ఉదయం సాయంత్రం కీర్తన చేయండి. మాల కూడా తీసుకొని జపం చేయండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, గృహంలో వాతావరణమే మారిపోద్ది. భగవంతుడు చెప్పాడు, నేను వైకుంఠంలో లేను, యోగుల హృదయాల్లో లేను, ఎక్కడ నా భక్తులు కీర్తిస్తారో అక్కడ నేను తిష్ట వేస్తాను. ఎత్రగా ఎంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడ నన్ను కీర్తన చేస్తారో అక్కడ నేను తిష్ట వేస్తాను. ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ వైకుంఠం. వైకుంఠం అంటే వైరులు లేనటువంటిది, దుఃఖము లేనటువంటిది, దుఃఖం లేనటువంటిది, వైరులు లేనటువంటిది. సో మీ గృహాల్ని వైకుంఠంగా మార్చుకోవాలంటే నామ సంకీర్తన చేయండి.
మీ గృహాలు వైకుంఠంగా, మీ జీవితంలో దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి, హ్యాపీగా మీ జీవితాలు ముందుకెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు దామోదర హారతి అని జరుగుతుంది. మేము కీర్తన చేస్తాం. ఒక్కొక్కరు లేచి, ఒక్కొక్కరే లేయండి, లేచి అక్కడ ఆ యశోదమ్మ కృష్ణుని తాటితో బంధించేటువంటి విగ్రహానికి హారతి ఇచ్చి తర్వాత ప్రసాదాలు తీసుకొని మీరు వెళ్ళొచ్చు అన్నమాట.